డాక్టర్ గారు, యోనిలో పడ్డ వీర్యం మొత్తం గర్భాశయంలోకి చేరుతుందంటారా? యోని మార్గంలో స్ఖలించినటువంటి వీర్యం మొత్తం గర్భాశయం. ఈ వీర్యం అంటే ఏముంటుందండి, దాంట్లో వీర్య కణాలు ఉంటాయి, ద్రవం ఉంటుంది. ఒక 1 cc మీరు తీస్తున్నారు అనుకోండి, ఒక వీర్యం తీస్తున్నారు, దాంట్లో 5% వీర్య కణాలు ఉంటాయి, తక్కినంత ద్రవమే. అంటే మన పురుషుల్లో ఆ శుక్రకోశాల్లోని ద్రవం, ప్రోస్టేట్ ద్రవం వీర్య కణాలను బయట నెట్టడానికి తోడ్పడుతుందన్నమాట. అది కావాలి దీనికి, వీర్య కణాలని శుక్రకోశాల నుంచి బయటకు తీసుకురావడం కోసం ద్రవం కావాలి. అంచేత ఆ 5% అంటే మీరు 100 ml కొన్ని వీర్యం, 100 ml వీర్యం ఉన్నట్లయితే దాంట్లో ఒక 5% వీర్య కణాలు, వీర్య రాశి ఉంటుంది. తక్కిన 90% అంతా కూడా నీరే. ఆ నీరు మొత్తం గర్భాశయం వెళ్ళదు కదా, నీరు వెళ్ళదు, కేవలం వీర్య కణాలు వెళతాయి. వీర్య కణాలు ఒక్కటే ఆ పాక్కుంటూ ఆ సర్వైకల్ కణాల చిన్న కన్నా సూది బెజ్జం అంత బెజ్జం ఉంటుంది, దాంట్లోంచి వీర్య కణాలు లోపలికి వెళ్తాయి. అంచేత వీర్య కణాలు సగం దాకా యోని మార్గంలోనే ఆగిపోతాయండి, అన్ని వెళ్ళవు. కొన్ని మాత్రమే సగమే లోపలికి వెళ్తాయి గర్భాశయంలోకి. గర్భాశయం నుంచి నిదానంగా పక్కన ట్యూబ్లోకి వెళ్తాయి. అంచేత అందుకని మేము కలిసేది ఒక వీర్య కణం అయినా సరే ఎన్ని వీర్య కణాలు కావాలన్నమాట. ఎన్నో వీర్య కణాలు ఉంటే తప్ప అవి లోపలికి వెళ్ళవు. సగం ఆగిపోతాయి, యోని మార్గం ఆగిపోతాయి, సగం గర్భాశయంలో ఆగిపోతాయి అని. అందుకే మనకి గర్భం రావాలంటే మొటిలిటీ ఖచ్చితంగా కనీసం 60% ఉండాలంటాం. మొటిలిటీ కదలిక లేకపోతే లేదు, సరైన కథ అదేనా యాక్టివ్ మొటిలిటీ కనీసం 60% ఉండాలి. ఉండకపోయినట్లయితే వీర్య కణాలు పక్కన ఫెలోపియన్ ట్యూబ్లోకి చేరవు. అక్కడ చేరితేనే అక్కడే ఎగ్గుతో కలిసి జైగోట్ ఫార్మ్ అవుతుంది. అప్పుడు జైగోట్ ఫార్మ్ నిదానంగా 3 to 5 days నిదానంగా గర్భాశయంలో చేరుతుంది. అంచేత ఆ వీర్యం మొత్తం లోపలికి వెళుతుంటే వీర్యం మొత్తం ఏం వెళ్ళదు, కేవలం వీర్య కణాలు మాత్రం వెళతాయి, ద్రవాలు మాత్రం బయట ఉండిపోతాయి. చూసారు కదండి ఇవాల్టి సుఖజీవనం కార్యక్రమం. మీకు కూడా లైంగిక సమస్యలు కానీ సంతానలేమి సమస్యలు ఏమైనా ఉంటే మీ సమస్యలను వాట్సాప్ ద్వారా పంపొచ్చు. 8008532087 అనే నెంబర్కి వాట్సాప్ చేయండి.